టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ తో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు సిటీ ఎస్ఓటీ పోలీసులు. సినీ కొరియోగ్రాఫర్ ఏపీ జనసేన ముఖ్య నేత జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్కు చేరింది. జానీ మాస్టర్ బాధితురాలు నిన్న స్టేట్ ఉమెన్ కమిషన్ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ లైంగికంగా వేధిస్తుండటంతో బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఫిర్యాదు చేసిందని వివరించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. మహిళా కమిషన్ మీద నమ్మకంతో వచ్చానని బాధితురాలు తమకు చెప్పిందన్నారు. ఘటనలో బాధితురాలికి ఖచ్చితంగా మహిళా కమిషన్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. బాధితురాలికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు తప్పకుండా మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. కొరియోగ్రాఫర్ జానీ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ఇప్పటి వరకు జానీపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. యువతిని ట్రాప్ చేసినట్లు క్లియర్గా ఎఫ్ఐఆర్లో నమోదైన కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫైర్ అయ్యారు శిల్పారెడ్డి. జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని, ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని. మరోవైపు కొరియోగ్రాఫర్ జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఇష్యూలో అతనికి బెయిల్ వచ్చే పరిస్థితులు లేవని తెలుస్తోంది. పోక్సో చాలా తీవ్రమైన నేరం. కేసులో వెంటనే బెయిల్ కూడా రాదు. అరెస్ట్ అయిన వెంటనే జైలుకు వెళ్లాల్సిందే. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే జానీకి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. జానీపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి తన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో డి షోలో జానీ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ టీంలో జాయిన్ అయ్యానని యువతి తెలిపింది. ఓ షో కోసం జానీతో పాటు మరో 2 కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఎఫ్ఐఆర్ కాపీలో వివరించింది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దని జానీ బెదిరించినట్లు వాపోయింది. షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీపై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376, 506, 323 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.